you thought you could get away, but you never gonna get away. Telling you can break me and break me and take me and break me and never gonna. హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో చాలా మిస్ అయి ఉంటారు, కంటెంట్ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కానీ అద్భుతమైన కంటెంట్ తో వచ్చేసాం. సో మన ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా, రామ్ చరణ్ గారి చికిరి 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 చేద్దాం. ఇప్పుడు చికిరి సాంగ్ ని మనం రియాక్షన్ చేయబోతున్నాం. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. లొకేషన్ అదిరిపోయి ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. సరుకు సమాను చూసి మీ సందేశి ఏసేకే చికిరి చికిరి గుండె సురకెట్టేశాక, ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మచ్చై పిల్ల. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం. ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాకిదల్లు. కూసింతే సూత్త నీలో వగలు రాసేతారు గాయకరాలు. నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో కాయ దుంప, నీ ఎవ్వరం వెరదా ముంప. నీ చుట్టూరా కళ్ళేసి లోకుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు. నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ. నిద్రని మింగే హండే సయ్యాలేసే సయ్యాలే. చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. సరుకు సమాను చూసి మీ సందేశి ఏసేకే చికిరి చికిరి గుండె సురకెట్టేశాక.
సాంగ్ చూసారు కదా, అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది. డాన్స్ గానీ, డ్రెస్సింగ్ గానీ, లొకేషన్స్ గానీ. దాని గురించి ముందుగా డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా చూసినట్టయితే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు సో ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు, ఉప్పెన అద్భుతమైన సినిమా, అద్భుతమైన హిట్ ఇచ్చేసారు హీరో. సినిమా తర్వాత డైరెక్ట్ గా ఒక గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా రాబోతుంది చేయడం సినిమా. అంటే చాలా ఇది. సో డాన్స్ విషయానికి వచ్చేసరికి అంటే అతని యొక్క క్యారెక్టర్ కి అద్భుతమైన మూమెంట్స్ ఇచ్చారు. సో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ జానీ కపూర్ అయితే బాగా చూపించారు, సీరియస్ గా బాగా చూపించారు. Correct. నాకంటే కొంచెం లుక్స్ అనేది సిమిలర్ గా దేవరా సినిమాలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకో డ్రెస్సింగ్ సెన్స్ అది లేదు లేదు మంచిగా క్లిక్ అయ్యేలా ఉంది సినిమా. హీరోయిన్ తెలుగు సినిమాలోకి ఇప్పుడు ఇది సెకండ్ సినిమా మన రామ్ చరణ్ దేవరా తోటి. తర్వాత ఇదే మళ్ళీ సో చూద్దాం వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందో. సాంగ్ chemistry ఎలా అయితే కుదురుతుందో. యాక్టింగ్ చాలా బాగుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అద్భుతంగా కొట్టేశారు కదా. చాలా బాగా కొడతాడు. నేను మా అన్నయ్య చెప్పిన, మా అన్నయ్య ఒకటే అన్నాడు, బాగా కొడతాడు. Hey, I've seen this one. This is a classic. ఏఆర్ రెహమాన్ అని ఈయన బాగా కొడతారు మ్యూజిక్ అని బాగా కొడతారు సార్. సో సి మొత్తం సాంగ్ చూసినట్టయితే లొకేషన్స్ కానీ, రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా ఒక కంబ్యాక్ లా ఉంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సాంగ్ అయితే మాత్రం అన్ని లాంగ్వేజెస్ లో చాలా సంచలనం మంచి సృష్టిస్తుంది. రికార్డ్ సృష్టిస్తుంది. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది సాంగ్. కొరియోగ్రఫీ చూసామా? కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అంట. అది ఏదైతే మాస్టర్ తో కొరియోగ్రఫీ అంటే రామ్ చరణ్ ఒక మంచి vibe ఉంటుంది. స్టెప్స్ మాత్రం వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మంచి వైబ్ ఉంటుంది songs లో. కరెక్ట్. జానీ మాస్టర్ తో మాత్రం అదే కాక ఐకానిక్ బ్యాటింగ్ షాట్ కూడా తీసుకొచ్చాడు ఆ సాంగ్ లోకి. కరెక్ట్. అతనితో పాటు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా సేమ్ ఐకానిక్ స్టెప్. చిన్నపిల్లడు ఒకడు, తర్వాత టీనేజర్ ఒకడు, తర్వాత రామ్ చరణ్ ఒకడు. అంటే సాంగ్ కి కొంచెం కొత్తగా ఉంది టేకింగ్ అనేది అంతా. టేకింగ్ అంతా రత్నవేల్ గారు మంచి సో Cinematography. మంచి టీమ్ ఉంది. రంగస్థలం లాంటి సినిమా తర్వాత మంచి సినిమా చేస్తారు. యాక్టింగ్ స్టైల్ కూడా కొంచెం మనం చూసినట్టయితే రంగస్థలం టైప్ లో ఉంది కొంచెం. అంటే రామ్ చరణ్ కి రస్టిక్ గా కరెక్ట్, రామ్ చరణ్ క్యారెక్టర్ కి అద్భుతంగా ఉంటది. ఆ లుక్ కూడా వెరైటీగా ఉంది. బైసెప్స్ ఎంత బాడీ చేశాడు, మంచిగా మంచి హిట్ అవుతుంది. సాంగ్ పరంగా చూసినట్టయితే చాలా నచ్చింది నాకు. నాకు కూడా చాలా నచ్చింది. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకో. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకెన్నో చేయబోతున్నాం. సో కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్.